విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జర్నలిస్టులకు భూ కేటాయింపు పత్రాలను పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ సభ్యులకు పత్రాలను అందజేశారు. సొసైటీలోని 73 మంది జర్నలిస్టులు మృతి చెందగా మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. జర్నలిస్టులకు దివంగత సీఎం వైఎస్ఆర్ ఇళ్ల స్థలాలు కేటాయించారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. విశాఖ నగరంలో కుండపోత వాన పడుతోంది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. ఇప్పటికే పెద్దేరు, కోనం, మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లు గరిష్ట నీటి మట్టానికి చేరాయి. ఇటు ఏజెన్సీ గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. రేపు సాయంత్రానికి ఉత్తర ఒడిశా, వెస్ట్ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో భారీ వర్షాలకు చాలా చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. లావేరు మండలం బెజ్జిపురం, బుడతల వలస గ్రామాల మధ్య వాగు ఉప్పొంగుతోంది. వాగులో వాహనం కొట్టుకుపోయింది. వాహన డ్రైవర్ను స్థానికులు కాపాడారు. వాగులో కొట్టుకుపోయిన వాహనం కొంత దూరం వెళ్లి ఆగిపోయింది. హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. ఉదయం నుంచి మబ్బులు కమ్ముకోగా మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, షేక్పేట, టోలీచౌకీ, మైదీపట్నం, కూకట్పల్లి, నిజాంపేట్, అమీర్పేట్ ఏరియాల్లో వర్షం పడుతోంది. రోడ్లపై ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ సింగ్ నగర్ లోని వాంబే కాలనీ వాసులు వరద కష్టం నుంచి ఇంకా బయటపడలేదు. ప్రధాన మార్గాల్లో వరద నీరు చాలా వరకు తగ్గినా మరికొన్ని చోట్ల ఇప్పటికే మోకాలు లోతు మేర వరద నీరు నిలిచి ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి సహాయం సరిగా అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. వర్షాలు, వరదల వల్ల ఏపీలో భారీ ప్రాణ నష్టం జరిగింది. 45 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించింది ప్రభుత్వం. ఒక విజయవాడ నగరం రూరల్లోనే 25 మంది మృతి చెందారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 8 రోజులుగా వరద ముంపులోనే ఉన్నారు విజయవాడ ప్రజలు. ప్రభుత్వం వద్ద వరదల సమాచారం ఉన్నా అప్రమత్తం చేయకపోవడంతో భారీగా మరణాలు సంభవించాయి. బుడమేరు వరద విజయవాడ విద్యాధరపురంలోని ఆర్టీసీ డిపోను ముంచేసింది. ఆర్టీసీని కోలుకోలేని దెబ్బ కొట్టింది. 8 రోజులుగా 30కి పైగా బస్సులు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. డిపోలో ఎక్కడికక్కడ బస్సులను వదిలేసి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద బుడమేరు వరదలో ఒక వ్యక్తి చిక్కుకుపోయారు. వరదలో చిక్కుకున్న వ్యక్తిని రెవెన్యూ అధికారులు రక్షించారు. ప్రభు అనే మూగ వ్యక్తి 6 రోజులుగా బుడమేరు వరదలోనే చిక్కుకుపోగా రెస్క్యూ టీం సాయంతో ప్రభుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు రెవెన్యూ అధికారులు. బుడమేరు వరద కారణంగా విజయవాడలోని పారిశ్రామిక ప్రాంతాలు జల దిగ్బంధంలో కూరుకుపోయాయి. కబేలా రోడ్లోని అనేక పరిశ్రమలు నీట మునిగిపోయాయి. కంపెనీలోకి భారీగా వరద నీరు చేరి మిషన్లు పాడైపోయాయి. ముడిసరుకు పూర్తిగా ధ్వంసమైంది. వరదల కారణంగా లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని కంపెనీల యజమానులు అంటున్నారు. విజయవాడలో వరదల్లో నిండా మునిగిన ప్రజలకు తమ వంతు సహాయం చేస్తున్నారు విద్యార్థి, యువజన సంఘాల నేతలు. ప్రకృతి విలయం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు సర్వస్వం కోల్పోయారని చెబుతున్నారు. వరద వస్తుందని తెలిసినా ప్రజలను అప్రమత్తం చేయకపోవడం వల్లే తీవ్రంగా నష్టపోయారని, వరద బాధితులకు ప్రభుత్వమే ఆదుకోవాలని, నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు జిల్లా కొల్లేరుకి భారీగా వరద నీరు పెరిగింది. మండవల్లి మండలం కొవ్వలంక, పెనుమాలకలంక, నందిగామలంక, మనుగునూరు, నుచ్చుముల్లి, పులపర్రు, చింతపండు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. కైకలూరు, ఏలూరు మార్గంలో రహదారిపై 2 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో వరద ముంచెత్తడంతో లంక గ్రామాల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో చనిపోయిన వ్యక్తిని చేతులతో ఎత్తుకుని గోదావరి నది పాయను దాటారు బంధువులు. ఖమ్మంలో మున్నేరు ప్రళయ బీభత్సంకు ప్రధాన రహదారులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. దీంతో రాకపోకల పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దెబ్బతిన్న రహదారులను మరమ్మతు చేయడానికి చాలా వరకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కుండపోత వర్షాలకు ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరిగింది. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలకు ఇన్ఫ్లో 1,47,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,04,610 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలాశయానికి సంబంధించిన 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో వరనుడి ప్రతాపం కొనసాగుతోంది. భారీ వర్షాలు, వరదలు ఇంకా పూర్తి స్థాయిలో తగ్గకపోగా మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరోసారి కుండపోత వానలు కురుస్తాయని వెల్లడించారు. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో FTL బఫర్ జోన్లలోని నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు హైడ్రా అధికారులు. ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండగా బాధితులు ఆందోళనకు దిగారు. అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ శివారు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా దుండిగల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. అక్కడ చెరువు స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన విల్లాలను అధికారులు కూల్చేశారు. అయితే విల్లాల యజమానులు హైడ్రా చర్యలను తిట్టుకుంటున్నారు. దీంతో దుండిగల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూల్చివేతలపై హైడ్రా ప్రకటన చేసింది. మల్లంపేట చెరువులో FTL అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, అనుమతులు లేకున్నా 7 విల్లాలు అక్రమంగా నిర్మించారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. విల్లాల బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. విజయలక్ష్మికి స్థానిక రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయన్నారు. ఇక హైడ్రా గతంలో సున్నం చెరువులో అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేస్తామని ప్రకటన చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 10న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కావాలని కోరుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కానివ్వమని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని కూటమి నేతలు నిలబెట్టుకోవాలంటున్నారు. కూటమి ప్రభుత్వంలో అరాచకాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసరలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసం తారాస్థాయికి చేరిందని తెలిపారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.